నమస్కారం అండి. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్క ధనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం నేరు దాచిపల్లి దగ్గర ముత్యాలంపాడు అనే గ్రామంలో నాగిరెడ్డి గారి పొలంలో ఉన్నాం. కింద డౌన్ చేయి. నాగిరెడ్డి గారి పొలంలో ఉన్నాం. ఈ రెడ్డి గారికి మనం షణ్ముఖి మిర్దా క్రాప్ సైన్స్ నుంచి షణ్ముఖి అంటే ఇది లైక్ మనకి ఆర్మూర్ సెగ్మెంట్ అండి. ఆర్మూర్ సెగ్మెంట్ ఇది. ఈ వెరైటీతో పాటు ఇంకా ఏమేమి ఇచ్చామన్నా మనం ఈ రైతుకి బైరో B9 రెడ్ హీట్ మూడు ఎకరాల ఎకరం ఇదిగోండి. మనకి వర్షం ఎఫెక్ట్ పడ్డా కానీ చాలా వరకు నిలబడి తట్టుకుంది. ఇలా ఉంటుంది దీని యొక్క షణ్ముఖి యొక్క విధానం, వైరస్ని తట్టుకునే విధానం, చెట్టు యొక్క క్యారెక్టర్, దాని యొక్క ఫేసు, దాని యొక్క కళ, పూత మరియు దాని యొక్క పూత ఇది ఇలా ఉంటుంది. ఈ స్థాయిలో ఉంటుంది. సో వైరస్ అనేది నాకైతే ఇప్పుడు వరకు ఎక్కడ కనిపించలేదు. ఎకరం బిట్లో మొత్తం 3 ఎకరాలు ఇతందే. 3 ఎకరాల్లో ఇది మొదటిది. ఇప్పుడు మనం చూస్తున్నది షణ్ముఖి అంటే ఆర్మర్ సెగ్మెంట్. చూడండి ఆకు రంగు కానీ ఇంకా వర్షం ఎఫెక్ట్ పడింది. నిన్న దోలింటాడు నాగలు దోలేరు, అయినా నాగలు వేస్తారు. ఇది ఇలా ఉంటుందండి. పచ్చికాయ ఇట్లా ఉంటుంది, పండుగ ఇలా ఉంది. కొంచెం ఇంకా టైం ఉంది. ఇక్కడ నుంచి బాగా లేపుతారు. ఈ వర్షాలు ఎక్కడి నుంచి పోతే ఇంకా అద్భుతంగా వస్తాయి తోటలు. ఈ చూడండి రంగు కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది. కొంచెం పండగకు వచ్చింది, ఏమంది కొట్టారు అడిగి తెలుసుకుందాం. ఫర్దర్గా ఆయన లేరు. ఇంటి దాకా చూసాడా పే చేశారు. బట్ మనకి వేరే ఫీల్డ్స్లో ఉండటం వల్ల టైమింగ్ రాలేకపోయాం. లొకేషన్ తెలిసి వెళ్ళి చూస్తాను. పడింది, నీళ్లు నిలబడ్డాయి, వర్క్ ఉంది. అందుకే త్వరగా అర్థాల కోసం ఇక్కడ ఏ ఏరియాలో ఏం చేస్తారంటే నాగలు తోలుతారు అర్థం చెప్పి. వర్షం అప్పుడే ఏదైనా కానీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. చల్లాడా పైన కూడా మనం చెప్పినట్టే కొడుతున్నాడు. ప్లస్ ఇంగ్లీషం చల్లేసాడంట. అందుకే చాలా వరకు నీళ్ళు నిలబడినది కొంచెం వరకు ఎత్తట్టున్నట్టుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే కొంచెం మంచి పెగాసిస్ జంపు పెడితే అద్భుతంగా ఉంది. మళ్ళీ ఈసీ మందులు కోరు మందులు ఏం వేయకూడదు ఉన్నప్పుడు, ఎందుకంటే కొంచెం డల్లుగా ఉన్నాయి కదా. డల్లుగా ఉన్నప్పుడు కొంచెం మెద్దనం మందు కావాలి. పెగాసిస్కి మెద్దనం వచ్చి తెల్లదనం పోయిద్ది. త్రిప్స్కి జంప్ ఉంది కాబట్టి క్వాలిటీ కంటిన్యూ అవుతుంటుంది. ప్రైడ్ అంటే ఇక గ్రీనిష్ వచ్చిద్ది. తేమ అధికంగా ఉంటే 3 పందులు వేసుకుంటే సరిపోయిద్ది.